సో ఏంటి అసలు మీ దగ్గర ఉన్న క్లారిటీ అంటే? యాక్చువల్గా అక్కడ హంగామా చేసింది కాదు, ఇది ప్రజల హక్కు, ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల. అక్కడ విద్యార్థుల కోసం అని చెప్పేసి ఇచ్చినటువంటి స్థలం అది. విద్యార్థుల భవిష్యత్తు కోసము ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం ఇచ్చినటువంటి స్థలం. దాని విషయంలో ప్రజలతో శాంతి భద్రతలను కాపాడేటటువంటి వ్యక్తి, ప్రజల్లో ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రజల మధ్యలో రెచ్చగొట్టే విధానంలో మాట్లాడి, అంటే నీకు బాధ్యత ఉంది, నువ్వు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, నువ్వు బాధ్యత గలగా నువ్వు వ్యక్తిగా నువ్వు ఉండి నువ్వేం చెప్పాలి? అక్కడ ఆరోపణలు వచ్చిన సమయంలో లేదండి, ఆరోపణలకు నేను స్వతంత్రంగా వచ్చి నేను ఎలాంటి సర్వేకైనా నేను రెడీ అని చెప్పాలి అని చెప్పింది. స్పష్టంగా తెలుస్తుంది కదా, అరోరా కాలేజెస్ కి అలాట్మెంట్ జరిగింది అని చెప్పేసి, దాంట్లో ఆక్రమణలు జరిగాయి అని చెప్పేసి కళ్ళతో చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, కామారెడ్డి ప్రజలందరూ చెప్తున్నారు. అంటే కళ్ళతో చూడడం వేరు, ప్రూఫ్స్ ఉండడం వేరు. ప్రూఫ్స్ ఉన్నాయా? 260 పైన ఉన్నటువంటి భూమి, దాంట్లో ఎంత ఆక్రమణ జరిగింది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అదేది ఇంతకుముందు ఎందుకు జరగలేదు, ఇప్పుడే ఎందుకు జరిగింది, ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వచ్చింది అనే అంశం మీద దాని గురించి ఎవరు చర్చిస్తలేరు. ఎంతసేపు ఉన్న వెంకటరమణారెడ్డి ఓకే నిజాయితీ పరుడు, నీతివంతమైన రాజకీయం చేస్తాడు అని చెప్తున్నారు, కరెక్టే, కాదంటలేము. కానీ అక్కడ కూడా ఏదో అవినీతి జరిగింది అనేది మాత్రం అక్కడ స్పష్టంగా కనబడుతుంది. భూములు కబ్జాకు గురైనాయి అని చెప్పేసి కనిపించినాకనే కదా ప్రజల్లో తిరుగుబాటు అనేది మొదలైంది. కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి వ్యక్తి రెచ్చగొట్టే విధానంతో మాట్లాడాల్సిన అవసరం లేకుండే. ఇంకోటి ఏంది, ఇప్పుడు అక్కడ మాట్లాడినప్పుడు సవాల్ వేసేది నాడికిరా ఈడికిరా, నువ్వు సవాల్ వేసేది కాదు, ప్రజలకు తేట తెల్లంగా చేసేది అవసరం ఉండే. నీకు బాధ్యత ఉంది కదా, నువ్వు ఒక ఎమ్మెల్యే కదా, నువ్వు చెప్పాలి ఇగో ఇది ఈ భూమికి సంబంధించి ఈ కాగితాలు అని చెప్పేసి. నువ్వు పోయి ఈరోజు నేను ఆర్టీఐకి ఇస్తున్నా, నేను ఆర్టీఐలో నేను ఈరోజు అప్లై చేస్తున్నా నేను అని చెప్తే, ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు పోయి గవర్నమెంట్ ఆఫీస్ లో పోయి నువ్వు తీసుకునే హక్కు ఉంది కదా నీకు, ఎందుకు లేదు? ఎందుకు ఈరోజు దాన్ని దాటవేసే ధోరణిలో ఆర్టీఐకి పెట్టిన నేను ఆర్టీఐ సమాధానం వచ్చినాక మాట్లాడతా అని చెప్పి ఎందుకు దాటవేస్తున్నావు నువ్వు? అంటే నీకు బాధ్యత లేదా? ఇక్కడ నేను నియోజకవర్గంలో నీకు బాధ్యత లేదా? నీ నియోజకవర్గంలో ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత భూమి ఆక్రమణలకు గురవుతుంది అని ఇదంతా ఇవన్నీ మనం చూసుకుంటూ పోతుంటే ఒకటి ఏంటంటే ఒక రకమైనటువంటి ఆడ రెచ్చగొట్టే విధానం చేసినందుకే అక్కడ గొడవ జరిగింది. ఆ రోజు అక్కడ పోయినటువంటి సర్పంచ్ గారు మాట్లాడడానికే పోయారు. అక్కడ పోయినప్పుడు వినండి, అక్కడ పోయినప్పుడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడి అక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధి వారు కూడా ఒక గ్రామ సర్పంచ్ అక్కడికి వెళ్తూ వాళ్ళ బండి మీద దాడి చేయడం జరిగింది, వాళ్ళకు కూడా గాయాలైనవి. సో ఒకటి ఏంటంటే శాంతి పరంగా సామరస్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయాన్ని అనవసరంగా కాటేపల్లి గారు అనవసరంగా దీన్ని పెద్దగా చేసి ఒక పెద్ద సినిమా చేస్తున్నాడు. అంతేగాని అక్కడ అవినీతి జరిగింది, అక్కడ భూమి కబ్జాకు అయ్యింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, కానీ అక్కడ నేను నిజంగానే మీరు నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి నేను కూడా మీ ఆరోపణలకు నేను సిద్ధమే, నేను దానికి ఏం చేయాలో అది చేస్తాను. మీరు మీ ఆధారాలతో రమ్మని చెప్పిన తర్వాత అందులో నిజ నిర్ధారణ జరిగినట్టు ఏం జరిగినట్టు మీరు మాట్లాడుతున్నారు. అదే మేము ఏమంటున్నాం, ఒక నాయకుడిగా ఆయన మాటకు విలువ ఇవ్వాలి, ఆ విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. కానీ దాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి మా ప్రతినిధి పోయి మాట్లాడడానికి పోయినప్పుడు గొడవ జరిగింది. ఆ గొడవని దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి మీరు ఇచ్చిన సవాలుకి కూడా ఆయన స్పందించారు. సరస్వతి శిశు మందిర్ దగ్గరికి రండి, మీరు మనం అక్కడ తేల్చుకుందామని చెప్పినప్పుడు కూడా మరి ఇంత అడావిడి ఎందుకు చేయాలి? క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి హంగామా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే అసలు విషయాన్ని పక్కదారి పట్టించి వీళ్ళు కొత్త రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. నువ్వు ప్రజాప్రతినిధివి, నువ్వు ఒక స్థానిక ఎమ్మెల్యేవి, నీకు తెలియదా ఎంత ప్రభుత్వ భూమి ఉంది, ఏ కళాశాలకు ఎంత కేటాయించిందో అని? నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికైనా మరుసటి రోజు రివ్యూ పెట్టుకుంటే ఫస్ట్ వచ్చేదే అవి. నువ్వు అసెంట్ కమిటీకి నీవే చైర్మన్ నియోజకవర్గానికి, నీకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదా దాని మీద? అన్ని తెలిసినా కూడా కావాలని దీన్ని దాటవేసే ధోరణితోన అంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించి దీన్ని ఇంకో రూపంలో తీసుకురావాలనే ఒక ప్రయత్నం చేసి పర్సనల్ గా అక్కడ ఉన్నటువంటి మా నాయకుల మీద పర్సనల్ అటాక్లు చేయడము, పర్సనల్ గా మాట్లాడడము, వాళ్ళ పర్సనల్ విషయాల మీద డిస్కస్ చేయడం అనేటివి ఇక్కడ జరుగుతుంది. అంటే ఇక్కడ షబ్బీర్ అలీ గారిని డ్యామేజ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలి అని చెప్పి పూనుకున్నారు. అక్కడ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండ్రు అనేది స్పష్టంగా కనబడుతుంది అనేది మేము కాంగ్రెస్ పార్టీకి మేము అంటున్నాం. ఓకే, రైట్. ఇక బీజేపీ మన ప్రేమ్ గాంధీ గారు, సో ఇష్యూ చాలా పెద్దగా జరిగింది ఆ రోజు. అక్కడ ఒక కారును కూడా తిరగవేసి తగలబెట్టే